శ్యామ ఫోన్ చేసిందా? కాదు అఖిల్. హలో, నమస్తే, చెప్పండి. అవునా? ఓకే ఓకే. నాకు తెలిసి ఎవరూ లేరండి. సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. ఎవరమ్మా ఫోను? నేను బ్లడ్ డోనర్ గ్రూప్ లో మెంబర్ని కదత్తయ్యా. బ్లడ్ డోనర్ కోసం ఫోన్ చేశారు. ఆర్కే హాస్పిటల్లో ఒక పేషెంట్ చావు బతుకల్లో ఉన్నారట. అర్జెంటుగా ఏబీ నెగటివ్ బ్లడ్ ఎక్కించాలట. అది రేర్ గ్రూప్ కదా, ఎక్కడా దొరకలేదట. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని నాకు ఫోన్ చేశారు. నాది కూడా ఏబీ నెగటివ్ బ్లడ్ గ్రూపే కదా వైదేహి. బ్లడ్ నేనిస్తాను. మీరా? అవును, నేనే. ఏ, నేను బ్లడ్ డొనేట్ చేయకూడదా? నాది రేర్ బ్లడ్ గ్రూప్ అని ఎవరికి ఎలా ప్రాణాల మీదకొచ్చినా వెంటనే వెళ్ళి బ్లడ్ డొనేట్ చెయ్యమని మా నాన్నగారు నాకు చాలా సార్లు చెప్పారు. అది నిజమేననుకోండి అత్తయ్య గారు, కానీ ఈ టైంలో వెళ్ళి అవతల వాళ్ళు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు టైం గురించి ఆలోచించకూడదు ఐశ్వర్య. అవతలి వాళ్ల టెన్షన్ గురించే ఆలోచించాలి. గుడికి వెళ్లిన శ్యామ తిరిగి రావడం 1 గంట లేట్ అయినందుకే వీడు ఇంత టెన్షన్ పడిపోతున్నాడు. చావు బ్రతుకుల్లో ఉన్న ఆ పేషెంట్ గురించి, ఆ పేషెంట్ తాలూకు వాళ్ళు ఎంత టెన్షన్ పడుతూ ఉంటారు. అసలే అది రేర్ బ్లడ్ గ్రూప్. ఆ బ్లడ్ గ్రూప్ ఉన్న డోనర్ దొరుకుతాడా లేదా, సమయానికి వస్తాడా రాడా, బ్లడ్ ఇస్తారా లేదా, ఆ పేషెంట్ బ్రతుకుతాడా లేదా అని వాళ్ళు ఎంత టెన్షన్ పడుతూ ఉంటారో ఆలోచించు. కరెక్ట్ మమ్మీ, నువ్వు చెప్పింది 100% కరెక్ట్. ఒక మనిషి ప్రాణాన్ని నిలబెట్టే అవకాశం మన చేతుల్లో ఉన్నప్పుడు ఇంకా మనం ఆలస్యం చేయకూడదు. పద మమ్మీ, నేను తీసుకెళ్తాను నేను హాస్పిటల్కి. వదినా, ఆ హాస్పిటల్ పేరేమన్నా? ఆర్కే హాస్పిటల్. అశోక్, అరుణ్. డాడీ డాడీ రే, ఇక్కడేరా శ్యామ ఫోన్ దొరికింది. అయితే శ్యామ ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉండుంటుంది డాడీ. పద వెతుకుదాం. ఒరే, అంతా వెతికాన్రా, ఎక్కడా కనపడలేదు. అయితే శ్యామని ఎవరో కిడ్నాప్ చేసుంటారు అనిపిస్తుంది డాడీ. కిడ్నాపా? అవును. ఆ మల్లికార్జున ఏమైనా శ్యామని కిడ్నాప్ చేయించాడేమో అని నా అనుమానం. ఆ ఛాన్స్ కూడా ఉంది. కిడ్నాప్ చేయించడానికి అసలు శ్యామ గుడికొచ్చిన విషయం వాడికెలా తెలుస్తుందిరా? ఏమో డాడీ, తెలుసుకుని ఉండొచ్చు కదా. ముందు ఈ చుట్టుపక్కల ఉన్న రోడ్లన్నీ వెతుకుదాం. ఎక్కడా తను దొరక్కపోతే అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం. అలాగే డాడీ, వెళ్ళండి. పద. జాగ్రత్తగా చూడండి.
ఓకే. డాక్టర్ బ్లడ్ ఇవ్వడానికి వసంత్ గారు వస్తున్నారు. అవునా, గుడ్. ఓకే, డోనర్ రాగానే బ్లడ్ ఎక్కించండి. అలాగే డాక్టర్. ఓ పావు గంటలో ఆపరేషన్కి ఏర్పాట్లు చేయండి. అలాగే డాక్టర్. ఓకే. డాక్టర్ గారు, ఆ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. హెడ్ ఇంజరీ అయ్యి చాలా బ్లడ్ లాస్ అయ్యింది. తనది రేర్ బ్లడ్ గ్రూప్. డోనర్ దొరకడం చాలా కష్టం. అలాంటిది లక్కీగా వెంటనే బ్లడ్ డోనర్ దొరికారు. ఓ పావు గంటలో ఆపరేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కదమ్మా. ఫోన్ చేయగానే వెంటనే బ్లడ్ డొనేట్ చేయడానికి వస్తున్న ఆ వసంత్ గారికి. ఎవరా వసంత? ఎక్స్క్యూజ్ మీ, ఎస్. ఏబీ నెగిటివ్ బ్లడ్ డోనర్ కావాలని ఫోన్ చేశారు. అవును, మీలో ఎవరు డోనర్? మా మదర్ అండి. అది కూడా ఇంతకు ముందే తెలిసింది. బ్లడ్ డొనేట్ చేయడానికి మీరు వస్తున్నారని డాక్టర్ గారు చెప్పారు. ఓ, బ్లడ్ కావాల్సింది మీ పేషెంట్కేనా? అవునండి. పేషెంట్కి మీరేమవుతారు? ఆహా, ఏమీ కానండి. పాపం ఎవరో అమ్మాయి తలకి దెబ్బ తగిలి రోడ్డు పక్కన పడిపోయింది. బహుశా ఏదో యాక్సిడెంట్ అయి ఉంటుంది. దారిలో వస్తుంటే చూశాను. వెంటనే హాస్పిటల్కి తీసుకొచ్చి అడ్మిట్ చేశాను. గ్రేట్ అండి. మీ దారిని మీరు పోకుండా ఆ మనిషిని హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఒక ప్రాణాన్ని నిలబెట్టారు. రియల్లీ యు ఆర్ గ్రేట్. ఆ మాత్రం సాయం ఎవరైనా చేస్తారండి. రేర్ బ్లడ్ గ్రూప్ అయిన మీరు వెంటనే రియాక్ట్ అయ్యి బ్లడ్ ఇవ్వడానికి వచ్చారు కదా, అది రియల్ గ్రేట్నెస్ అంటే. నేను హాస్పిటల్కి తీసుకురావడం వల్ల ఆ పేషెంట్ బ్రతకదు. మీరు బ్లడ్ ఇవ్వడం వల్లే బ్రతుకుతుంది. ఇంతకీ పేషెంట్ కండిషన్ ఎలా ఉందండి? నేను ఒకసారి చూడొచ్చా? రండి. ఆ. ఆ అమ్మాయిని ఇక్కడే ఉంచారు. ఓ, సిస్టర్, ఆ అమ్మాయిని ఒకసారి చూడొచ్చా? ఆ అమ్మాయి లోపల లేదండి. బ్లడ్ ఎక్కించడానికి తీసుకెళ్లారు. బ్లడ్ ఇచ్చేది మీరే కాబట్టి అక్కడ చూద్దరు గాని, పదండి. సిస్టర్, ఆ యాక్సిడెంట్ పేషెంట్కి బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చారు. తీసుకెళ్ళు. బ్లడ్ డొనేట్ చేసేది మీరేనా అండి? నేను కాదండి, మా మమ్మీ. అదిగో అక్కడుంది, పిలుచుకొస్తానండి. అవసరం లేదండి. హ? బ్లడ్ డొనేట్ చేసే రూమ్ అక్కడే ఉంది. మీరు వెళ్ళండి.
శ్యామ ఇంటికి వచ్చిందో లేదో. ఆ, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. నా నాకిల్, మమ్మీ ఒకసారి శ్యామకి ఫోన్ చేయకూడదు? చేశాను మమ్మీ, సిగ్నల్ దొరకట్లేదు. మీ డాడీ నంబర్ కూడా దొరకట్లేదా? లేదు మమ్మీ. నా నాకిల్, ఆ, మమ్మీ. ఒకసారి వైదేహికి ఫోన్ చేసి శ్యామ వాళ్ళ ఇంటికి వచ్చారో లేదో కనుక్కో. అలాగే మమ్మీ. హలో. వదిన, శ్యామ గుడి నుంచి వచ్చిందా? లేదు అఖిల్, ఇంకా రాలేదు. రాలేదా? డాడీ కూడా ఫోన్ చేయలేదా? లేదు అఖిల్. మీరు హాస్పిటల్కి రీచ్ అయ్యారా? అత్తయ్య బ్లడ్ ఇస్తున్నారా? ఇస్తుంది వదిన. ఓకే వదిన, శ్యామ రాగానే నాకు ఫోన్ చేయి. అలాగే అఖిల్. మేడం, ఇంక మీరు లేవచ్చు. ఈ జ్యూస్ తీసుకోండి మేడం. వద్దు సిస్టర్. లేదు మేడం, మీరు తాగాలి. బ్లడ్ ఇచ్చినప్పుడు కొంచెం నీరసంగా తల తిరిగినట్టుగా ఉంటుంది మేడం. కొంచెం జ్యూస్ తాగితే ఏ ప్రాబ్లం ఉండదు. థ్యాంక్ యూ సిస్టర్. ఆ పేషెంట్ కండిషన్ ఎలా ఉంది సిస్టర్? స్పృహ వచ్చిందా రాలేదా? స్పృహలోకి రాలేదు మేడం, కాసేపట్లో రావచ్చు. బ్లడ్ కావాలని కాల్ చేయగానే వెంటనే మీరు వచ్చారు, బ్లడ్ ఇచ్చారు, ఒక ప్రాణాన్ని నిలబెట్టారు. నిజంగా ఇదంతా పేషెంట్ అదృష్టం మేడం. కాదు, ఇది నా అదృష్టం. రేర్ బ్లడ్ గ్రూప్ ఉన్న మీలాంటి మనిషికి ఇలాంటి మనస్తత్వం ఉండడం చాలా రేర్ మేడం. పాపం, ఆ పేషెంట్ ఎవరు ఒకసారి చూద్దాం. సిస్టర్, బెడ్ మీద పేషెంట్ లేదేంటి? జస్ట్ ఇప్పుడు ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్లారు మేడం. అరే, ఒక్క నిమిషం ముందొచ్చుంటే బాగుండేది, చూసేదాన్ని. సారీ సిస్టర్, సారీ.
ఆపరేషన్ అర్జెంట్ కదా, పేషెంట్ ఫోన్ చేసావా? శ్యామ ఇంటికి వచ్చిందంట? లేదు మమ్మీ, ఇంకా రాలేదట. ఎందుకని? గుళ్ళో అంత లేట్ అయింది. నాకు అదే అర్థం కావట్లేదు మమ్మీ, ఎందుకు ఇంత లేట్ అయి ఉంటుంది? మమ్మీ, బ్లడ్ ఇవ్వడం అయిపోయింది కదా, ఇంకా బయలుదేరదామా? అలాగే నాన్న. రా. మమ్మీ, ఏంటి మమ్మీ, ఏమైంది? ఏం లేదు నాన్న, కొంచెం తల తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. బ్లడ్ డొనేట్ చేసినప్పుడు కొంచెం అలాగే ఉంటుంది మమ్మీ, కాసేపు అయ్యాక వెళ్దాంలే. నువ్వు రెస్ట్ తీసుకో. జ్యూస్ తాగినా కూడా నీరసంగా ఉంది. ఏంటి నాన్న? కొందరికి అలాగే ఉంటుంది మమ్మీ, కాసేపు నువ్వు కళ్ళు మూసుకొని పడుకో. పడుకో. సిస్టర్, బీపీ నార్మల్గానే ఉందండి. బ్లడ్ ఇవ్వడం వల్ల కొంచెం నీరసంగా ఉన్నారు, అంతే. కాసేపటికి సెట్ అయిపోతుంది. ఓకే సిస్టర్, థ్యాంక్ యూ. మేడం, ఏంటి సిస్టర్? పేషెంట్కి సంబంధించిన ఆర్నమెంట్స్ మేడం, తీసుకోండి. నాకెందుకు ఇవి? తనెవరో నాకు తెలియదు కదా. అవి తీసుకెళ్ళి రిసెప్షన్లో ఇచ్చేయండి. ఆ అమ్మాయి స్పృహలోకి వచ్చిన తర్వాత ఆవిడకి చెప్పమని చెప్పండి. ఓకే మేడం.